హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే భద్రాచలం వెళ్తున్నాము. బస్సు అయితే వచ్చిందనమాట. బస్సు అయితే ఎక్కుతున్నాము. లగేజ్ లాగా పట్టుకొని బస్సు అయితే ఎక్కేస్తున్నాము. బస్ అయితే ఎక్కేసాం. మా పాప అయితే చూడండి స్వెటర్ వేసుకొని అయితే ఏడ్చింది. కానీ చలి కదా, ఉండలేదు, చిన్నపిల్ల కదా. చలి అయితే బాగా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళదంట, అమ్మ దగ్గరే కూర్చుంటుందంట. అందుకని అలా ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళింది వాళ్ళ నాన్న దగ్గరికి. తర్వాత అయితే బస్సు అయితే దిగేసామండి. దిగేసి దిగేసాము. చలి అయితే మామూలుగా లేదనమాట. చూడండి మంచు అయితే అలా పడుతూనే ఉంది. ఇక్కడైతే దిగేసి స్నానాలు అయితే చేసేసాము. స్నానాలు అయితే చేస్తున్నాము. పాప చూడండి దిగమంటే దిగట్లేదు, అందుకని అలా ముంచుతున్నాను. బుర్ర అయితే ముంచలేదు, భయపడుతుంది. ఎంత గట్టి పట్టుకొని చూడండి. మేము 3 సార్లు ముంచినప్పుడు అయితే నవ్వింది. తర్వాత ముంచినప్పుడు అయితే ఏడ్చేసింది. బుర్రకు నీళ్ళు కొడుతుంటే భయపడింది. దిగదంట కిందకి. స్నానం చేసినంతసేపు బాగానే ఉంది, కానీ పక్కకు తీసుకొచ్చి నించోబెడితే ఉడికేసింది అనమాట మా పాప అయితే. చూడండి సైడ్కి వచ్చి అయితే పసుపు అయితే రాసుకుంది. పసుపు అయితే రాసింది వాళ్ళ అమ్మమ్మ. పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం మా పాపకి. చూడండి ఎలా ఉడుకుతుందో, నవ్వుకొని మరీ ఉడికేస్తుంది. పసుపు అయితే రాసేసుకున్నాను. పసుపు అయితే రాసుకుంటుంది, వద్దని అందు. మేము చక్కగా స్నానం చేస్తుంటే మా వారు చూడండి చల్లారుతుందంట, అలా నెమ్మదిగా చేస్తున్నారు. దిగాల వద్దా అన్నట్టు దిగుతున్నారు కిందకి. ఆ కంచె అయితే వేస్తారు. ఆ కంచె యువతలే స్నానం చేయాలి, అవతలకి వెళ్ళకూడదు, ఎందుకంటే లోతు ఎక్కువ ఉందంట. మళ్ళీ పసుపు రాసుకుని వచ్చేసింది. మళ్ళీ అయితే స్నానం అయితే చేపించేసాను. కానీ చాలా బాగా ఆడుకుందండి మా పాప అక్కడ, చాలా ఎంజాయ్ చేసింది.
ఎంజాయ్ అయితే చేసింది. మేమైతే మొత్తం అయిపోయిన తర్వాత దీపాలు అయితే వదిలేస్తాము. ఇంకొచ్చి బయలుదేరిస్తాం మేము కూడా. చూడండి, బయలుదేరేసి అయితే ఇక్కడ కూర్చున్నాం రెడీ అయిపోయి. గుడిలోకి వెళ్ళాలి కదా దర్శనం చేసుకోవడానికి అనేసి. రెడీ అయిపోయి కూర్చున్నాము. ఎందుకంటే మా నాన్న, మా తమ్ముడు, మా బాబాయ్ ఇంకా రాలేదు, గుడిలోకి వెళ్ళారనమాట. అందుకని అలా కూర్చున్నాము. వీడియో తీసింది మా చెల్లి. చూడండి మా పాప ఎలా పరిగెడుతుందో చూడండి. ఇప్పుడు చలేయలేదంట, చలేస్తుంది ఏంటని అడిగితే చలేయట్లేదంట, కానీ ఉడికేస్తుంది. చూడండి ఇదంతా ఎంత బాగుందో. వాటర్ ఇంకా ఎక్కువ ఉండేది, కానీ తక్కువగా ఉందన్నమాట, ఎక్కువే ఉండేదంట. ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఇంకా బోట్లలో చూపించింది మా పాప అయితే. తనకు కంటికి కనిపించిన బోట్లన్నీ అమ్మ బోటు అని చెప్తూనే ఉంది. ఇవి చూడండి తెగ ఆడేసుకుంటుంది పరిగెట్టి అటు ఇటున. అవి చూడండి పరిగెట్టి మరి ఆడేసుకుంటుంది. కానీ ఏ ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళాము. చూడండి ఈ వీడియో అయితే పైనుంచి తీసిందనమాట, మెట్ల పైనుంచి. స్నానాలు రెడీ అయ్యి అన్నీ అయిపోయేటప్పటికి ఈ టైం అయింది. ఫోటో తీసుకోవడానికి నిల్చున్నాం అనమాట అందరమైనా. వీడియో ఎలా తీశారు. మా చిన్న తమ్ముడు ఎండ కాసేందాడు, ముందుకు రమ్మంటే నా వెనకాల దాక్కుంటున్నాడు. నెక్స్ట్ అయితే దర్శనం అయితే బాగా జరిగిందండి. ఎందుకంటే అక్కడ వీడియో తీయలేదు, అక్కడ వీడియోలు అవి ఫోన్లు అవి ఎలా లేవు కదా లోపలికి, అందుకని ఏం తీయలేదు. అక్కడ దర్శనం అయితే చాలా బాగా అయిందండి. దేవుడిని దగ్గర నుంచి అయితే చూసాము. తర్వాత అయితే నెక్స్ట్ అయితే పర్ణశాలకి అయితే బయలుదేరామండి. పర్ణశాలకు వెళ్తున్నాము. భద్రాచలం దర్శనం అయితే చాలా బాగా అయిందండి, చాలా అంటే చాలా బాగా. నెక్స్ట్ పర్ణశాలకు అయితే బయలుదేరిస్తాము. ఇంకోండి ఎక్కడ బోట్లు కనబడితే అక్కడ బోటు అని అరుస్తుంది మా పాప. నెక్స్ట్ అయితే గుడికి అయితే వెళ్ళాము లోపలికి. గుడి ఇది. అయితే లోన బాగాలేదనమాట, రోడ్డు వేస్తున్నారంట. అయితే ఫోన్ అయితే పట్టుకెళ్ళి లోపల అయితే వీడియోలు అయితే ఏం తీయలేదు, బయట మాత్రమే తీసాను. అసలు రోడ్డు ఏం బాగాలేదు అక్కడ, బయట మాత్రమే తీసాము. ఇక్కడ చూడండి, నాకు తెలియకుండా మా తమ్ముడు తీసాడు వీడియో, ఫోన్ తెచ్చాడంట. అప్పుడు నాకు తెలియదు ఫోన్ తెచ్చినట్టు. రోడ్ వేయడానికి అయితే అదండి ఇది పర్ణశాల. ఈ పక్కన చూడండి సీతాదేవి రావణాసురు ఎత్తుకెళ్ళిపోతాడు కదా, చూడండి అసలు రోడ్ ఏం బాగాలేదు.
ఇన్ని వెహికల్స్ దూరం అయితే లోపల శివలింగం దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము. బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే గొర్రెలు చూడండి, మన వైపు అయితే తెల్లగా ఉంటాయి, ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి గొర్రెలు అనేవి. ఇటుపక్క బాగా పత్తి అంటారు కదా, దూది అంటాం. ఆ దూది అయితే బాగా పండిస్తారు అనమాట. చాలా ఇది ఎక్కడ చూసినా బయటకి అయితే వచ్చేసాము. ఇంకా బయలుదేరి అయితే రిటర్న్ అయిపోయాము. పర్ణశాలలో భోజనం కూడా చేసేసాము. లంచ్ అయితే పర్ణశాలకు అయితే వచ్చేసాము. అక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది. రిటర్న్ వచ్చేసాము. ఇక్కడైతే దిగేసి లోపలికి అయితే వెళ్తాము పర్ణశాలకి. అక్కడ చూడండి వెళ్తున్నాము. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. నెక్స్ట్ అయితే అక్కడ పర్ణశాల అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి మేక. తర్వాత అయితే ఇక్కడ గోదావరి తీరాన సీతారాముల వారు కట్టుకున్న ఇల్లు, అక్కడి నుంచే రావణాసుడు భూమితో సహా ప్రగలించి తీసుకుపోయిన ప్రదేశం. మరంతటి పుణ్యనదిని పర్ణశాలను విడిచిపెట్టి ఈ అడవి ప్రాంతానికి ఎందుకు వచ్చేవారంటే 5 రోజుల స్నానానికి వచ్చేవారు. అమ్మవారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదిలో స్నానం చేయకూడదు, ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశ్వరులు యజ్ఞాలయాగాలు చేసుకునేవారట. వారందరికీ భంగం కలుగుతుందని స్వామివారిని కోరగా ఆ 5 రోజుల స్నానానికి ఈ అడవి ప్రాంతానికి వచ్చేవారు. అలా మొదటిగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అమ్మవారికి చుట్టుపక్కల ఈ అడవిలో ఈ రాతి బండ తప్పించి ఎక్కడ కూడా చుక్క నీరు లేదట. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామి వారిని పిలిచి కోరుతుందట, నాయనా లక్ష్మణ, ఈ ప్రదేశం అనువుగా ఉంది, ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు వచ్చినా నా కళ్ళ ముందు నీరు, నేను బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు, అవి 2 కూడా నా కళ్ళ ముందు ఎప్పుడు ఉండేటట్టుగా చూడు నాయన, సమకూర్చు నాయన అని చెప్తుందట. మరి ఆ లక్ష్మణ స్వామి వారి ఎడవంతా తిరిగి ఎక్కడ కూడా ఏమీ కనబడకపోతే 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 70 అడుగుల కొండ కనబడింది. ఆ కొండకి సీతారాముల వారిని మనసారా తలుచుకొని బాణం సంధించారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. అలా మనసులో తలుచుకొని బాణం సంధించగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న 70 అడుగుల కొండ ఆ బాణం వేగానికి 2గా అడ్డంగా చీరుకొని ఆ రాతి కొండ నుంచే పసుపు కుంకాలతో ఈ నది ఉద్భవించింది. అమ్మవారే మొదటగా ఈ నదిని తాకారు కాబట్టి అమ్మవారి పేరుతో సీతావాగని పేరు కూడా పిలుస్తారు. 365 రోజులు ఏ కాలం కూడా, మండు ఎండాకాలం కూడా ఆరకుండా నిత్యం ప్రవహిస్తుంది ఈ నది. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర అమ్మవారు కట్టుకున్నది నార చీర, మనం కట్టుకున్న వస్త్రాలు కావు. కట్టుబట్టలతో వనవాస కాలం వచ్చారు సీతారాముల వారు, చెట్టు నుంచి వచ్చిన నారనే అమ్మవారి చీరగా చుట్టుకునేవారట. అమ్మవారు కట్టుకున్నది నార వస్త్రం. అది ఈ నదిలో తడిపి ఆరవేస్తే ఆ రాయి అచ్చుగా పడింది. ఆ చివరి భాగంలో ఉంటుంది. ఆ తాడు కట్టిన భాగం నుంచి ఆ కుర్రవాడు ఉన్న చోట పూజ చేసి ఉంటుంది. మరి అంతటి సీతారాముల వారు తిరిగిన ఈ రాతి మీదకి మనం డైరెక్ట్గా పాదాలు మోపే అంత శక్తి మనకు లేదు. ఆ శక్తి కావాలంటే ఇక్కడ తాకి దండం పెట్టుకోవాలి. ఇదేంటనేది చివరిగా చెప్తాను. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళండి, అక్కడ అమ్మవారి చీర ఉంటుంది, చక్కగా తాకండి, చూసుకుంటూ దర్శనం చేసుకోండి. ఇక్కడికి రండి, ఇక్కడ పూజ చేసి కనబడుతుందా? మీకందరికి కూడా ఇంత పద్ధతిగా నేను చెప్పడానికి తలపురాణం, మీరింత పద్ధతిగా వినడానికి అసలు కారణం ఏంటంటే వాటి వలనే. అది అమ్మవారు స్వామివారు కాలక్షేపంగా ఆడుకునేవారట. వాళ్ళు ఆడుకున్నది వామన గుంటలు అంటారు. వనగుంట పీటలు అంటే ఎవరికైనా తెలిసే, ఇక్కడ చింతపిక్కలతో మన పూరికలు ఆడేవారట. 2 వరుసలతో 7 గుంటలు చేసుకోండి. అష్టాశమ్మ కచ్చీస్ అంటారు కదా. మా జనరేషన్ వారికి అర్థం కావాలంటే సెల్ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నామే, అలాంటిదే మన పూర్వీకులు ఆడేవారు. సీతారాముల వారు స్వయంగా ఆడుకున్న ఆట అది. కాకపోతే మనకి 4 గుంటలు దర్శనమిస్తున్నాయి, 10 గుంటలు పగిలిపోయినాయి. ఆ 10 గుంటలు పగిలిపోవడానికి అసలు కారణం ఏంటంటే ఒక మునీశ్వరుడు సీతారాముల వారు లేని సమయం చూసుకొని, ఇది సీతారాముల వారు తిరిగిన ప్రదేశమేనా, ఇవి వాళ్ళయ్యేనా అనే సీతారాముల వారి మీదనే అనుమానం పెట్టుకొని వాటిని పగలగొట్టాడు. సీతారాముల వారి మీద అనుమానం పెట్టుకోవడం వల్లనే
వాటిని పగలగొట్టడం వల్లే ఆ స్వామి అక్కడికక్కడే మరుక్షణమే నెత్తురు కట్టి మాంసం అయ్యారట. అందుకని ఇక్కడ ఎవరిని డైరెక్ట్గా ఈ గుర్తులు తొక్కనివ్వరు. అక్కడ 10 గుంటల పోను 4 గుంటలు. వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళి చూడండి, 2 గుంటలు స్పష్టంగా కనబడతాయి, 2 గుంటలు కూడా షేక్ అయిపోయినాయి. ఆ 10 గుంటలతో పాటు వాడు కూడా 4 అయితే కనబడతాయి. చక్కగా తాకండి. మీరందరూ ఈ బస్తాల మీద రావడానికి కారణం స్వామివారి ఉత్తరీయం ఉంటుంది. ఈ నల్లటి పట్టి కనబడుతుందా? నల్లటి గీత ఆకారంలో కనబడుతుంది మీకు. స్వామివారి ఉత్తరీయం ఆ నదిలో అలా ముంచి ఆరవేస్తే ఇలా ఉండాల్సిన రాయి అలా నల్లగా అచ్చుగా పారిపోయింది. శ్రీరామచంద్రమూర్తి వారు నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకునే పైపంచ పైకండం అంటారు. మరి అంతటి పవిత్రమైన ఉత్తరీయాన్ని తొక్కుతారు ఎవరైనా? తొక్కకూడదు కదా. అందుకే ఆ బస్తాల మీద రమ్మన్నది. మీరు ఆ ఉత్తరీయాన్ని దండం పెట్టుకోవాలంటే ఆ చివర పూజ చేసి ఉంటుంది. చక్కగా అక్కడికి వెళ్ళి 2 చేతులతో తాకి కళ్ళకద్దుకోండి. మరి అమ్మవారు స్వామివారు ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు సీతారాముల వారికి వనవాస కాలంలో చివరి ఘటనలో సమస్యలు వచ్చాయి. రావణాసుడు అంతటి రాక్షసుడు వచ్చి అమ్మవారిని భూమితో తీసుకెళ్ళాడంటే ఎవరి వల్ల? ఎవరి వల్ల? తెలిసిన వారు గట్టిగా చెప్పండి, తెలియని వారికి వినబడుతుంది. మిమ్మల్ని అడిగేది కూడా తెలియని వారి కోసం. శూర్పణఖ అనే రాక్షసు వల్ల. తన రాక్షస రూపాన్ని మానవ రూపాలకు మార్చుకొని అందంగా తయారయ్యి స్వామివారిని వశపరుచుతూ ఉంటే లక్ష్మణ స్వామివారికి కోపం వచ్చి ముక్కు చెవి వచ్చిన ప్రదేశం అంటారు. అక్కడ చెట్ల మధ్యన భక్తులు రాళ్లతో కొడుతున్నారా? అక్కడ పూర్వం చెట్టు ఉండేది, ఆ చెట్టుకే రాళ్లతో కొట్టేవారు. అది కూడా ఎన్ని తిరిగి చూడకుండా ఎడమ చేతితో 3 రాళ్ళు తీసుకొని సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు, మా కుటుంబానికి, మా పిల్లలకి రాకూడదని ఒక ఆనవాయితీగా కొడతారు. అక్కడికి వెళ్ళాలంటే అలా కింద నుంచి ఆ పాక నుంచి వెళ్ళాలి. అక్కడ కుర్రవాడు ఉంటాడు, ఆ కుర్రవాడు చెప్పినట్టుగా వెళ్ళండి. మరి అమ్మవారు 5 రోజులు ఈ అడవిలో ఉన్నప్పుడు స్వామివారు కూడా తోడుగా ఉండేవారట. మరి రాక్షస భయానికి తోడుగా కాపలాగా ఉండేవారట. మరి ఆ స్వామివారు ఎక్కడ కూర్చొని కాపలా కాసేవారు? ఆ రాతి మీద కూర్చొని కాపలా కాశారు. అదే స్వామివారు కూర్చున్న సింహాసనం. ఆ స్వామివారు అక్కడ కూర్చున్నప్పుడు నదిలో స్వామివారి పాదాలు అచ్చుగా పడ్డాయి. ప్రతి ఒక్క భక్తులు 2 చేతులతో తాకి తాకి అరిగిపోతున్నాయి. మీరు నీళ్ళట్లోకి దిగితే దగ్గరగా వెళ్తే కానీ స్వామివారి పాదాలు స్పష్టంగా కనబడతాయి. కళ్ళారా చూడండి, 2 చేతులతో తాకండి, కళ్ళకద్దుకోండి, ఆ పవిత్రమైన నది నీళ్ళని శిరస్సు పైన వేసుకోండి. మరి అమ్మవారు ఆ 5 రోజులు స్నానం పూర్తయి ఆ 5 రోజులు ఇక్కడే చీరలు ఆరేసుకొని ఆ 5 రోజులు ఇక్కడే ఆటలు ఆడుకొని ఆ 5 రోజులు స్నానం పూర్తయిన తర్వాత స్వామివారిని వెంట పెట్టుకొని పన్నసార వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే ఈ అడవి నుంచి ఏం తీసుకుని వెళ్ళారు? ఏమి కావాలి అమ్మవారికి? అమ్మా గట్టిగా చెప్తాను. పసుపు కుంకాలు. ఎందుకంటే గట్టిగా చెప్పమంటున్నాను, ఎంతమంది విన్నా కానీ ఎక్కడొక్కడ మైండ్ పెడతారు, వినరు సరిగా. అందుకోసం మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటా. అమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నది నీళ్ళు లేవు, పసుపు కుంకాలు లేవు. లక్ష్మణ స్వామి వారు ఏ కొండకైతే బాణం ఇచ్చారో ఆ కొండ 2గా చీరుకోవడంతో ఆ కొండ రాయే పసుపు కుంకం పుట్టింది. ఆ రాళ్ళనే రంగరించుకునేవారట అమ్మవారు. లక్ష్మణ స్వామి వారికి ఇచ్చేస్తే ఆ రాళ్ళని రంగరించే కొద్దీ పసుపు కుంకం వస్తే వాటినే పవిత్రమైన బొట్టుగా భావించుకొని పూజ చేసుకొని స్వామివారిని వెంట పెట్టుకుని పంచాలు వెళ్ళేవారు. మరి అమ్మవారు ఎక్కడ కూర్చొని రంగరించుకునేవారు? ఆ చెట్టు కింద కూర్చొని రంగరించుకునేవారు. అమ్మవారు పసుపు కుంకాలని రంగరించుకున్న ప్రదేశం అంటారు. అమ్మవారు కూడా చక్కగా దర్శనం చేసుకోండి. మరి ఈ క్షేత్ర విశిష్ట బొట్టు ఎప్పుడైనా చూసారా? రాయి నుంచి పసుపు రావటం, కుంకుమ రావటం విన్నారా కనీసం? ఈ క్షేత్రానికి వచ్చిన వారికి కల్లారా, ఈ రాత్రికి వచ్చిన వారికి చూపిస్తారు దేవస్థానం వారు. చూపించడమే కాదు, ముట్టుకోండి, బొట్టు వస్తుంది, పెట్టుకోండి. ఇక్కడ 9 గుర్తులలో పవిత్రమైన గుర్తు మన కళ్ళ ముంగట మీరు ముట్టుకుంటే బొట్టు వచ్చే బొట్టు అక్కడ బల్ల మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పసుపు రాయి ఉంటుంది, ఆ రాయిని ఇలా రంగరించండి. పసుపు వస్తుంది, పెళ్ళైన వారు మంగళని పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా కుంకుమ వస్తుంది, ఒక రాయి నుంచి బొట్టు పెట్టుకోండి. ఈ క్షేత్ర విశిష్ట బొట్టు. ఈ ప్రదేశానికి వచ్చిన వారందరూ సీతారాముల వారిని మనసారా ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరాలని అమ్మవారి పసుపు కుంకాలుగా ఇంటికి తీసుకెళ్ళి మొదటిగా మీ ఇష్టదైవానికి బొట్టు పెట్టండి. అప్పుడే ఆ బొట్టు ఫలితం మనకు దక్కుతుంది. రేపటి రోజున ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా మంచి పనులు కానీ మొదలు పెట్టేటప్పుడు ఆ రాళ్ళని రంగరించి సీతారాముల వారిని మనసారా తలుచుకున్న బొట్టు పెట్టుకుని గడపదాటండి. మీరు ఆ రోజైతే ఏ పని అయితే అనుకుని బయటికి వెళ్ళారో అటువంటి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతుందనేది ఇక్కడ వారి నమ్మకం. అలాగని చెప్పానని చెప్పేసి బొట్టు పెట్టుకోగానే కోట్లు కావాలి, బిల్డింగ్లు కట్టేయాలంటే రావు. మనం కష్టపడిన దాంట్లోనే ఫలితం దక్కాలనుకుంటాం. చాలా మటుకు ఎంత కష్టపడ్డా కొన్ని వాటిలో ఫలితాలు దక్కవు.
మన ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేది కూడా మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అలాంటి మనకి ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారానికి ఎటువంటి అడ్డంకాలు లేకుండా నువ్వు ఉండాలి స్వామి, నా ఎందు నువ్వు ఉండాలని దండం పెట్టుకుని ఆ బొట్టు పెట్టుకున్నాలండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. సీతారామ వారిని ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది అనేది ఇక్కడ వారి నమ్మకం, స్థానబలం. మరి ఇంతటి పవిత్రమైన గుర్తులు చక్కగా దగ్గరికి వెళ్ళి తాకి దండం పెట్టుకోవాలంటే, అంతటి సీతారామ వారి తిరిగిన ఈ రాతి మీదకి మన పాదాలు మోపాలంటే అమ్మవారి స్వామివారు తాకిన నేలని చక్కగా తాకి దండం పెట్టుకోండి. అమ్మ కొంచెం బస్తా మీద ఉంది, తప్పకూడదు. అదేమిటంటే 5 రోజులు అమ్మవారు స్వామివారి ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు లక్ష్మణ స్వామివారు ఈ అడివంతా తిరిగి పళ్ళు పలారాలు ఇప్ప పూలు కోసుకొని వచ్చేవారు. మీరు అందరూ గమనించే ఉంటారు, ఇక్కడ ఇప్ప పువ్వు అమ్ముతున్నారు చూసారా. శ్రీరామచంద్రమూర్తి వారు ఇష్టంగా తిన్న ప్రసాదం అంటారు ఇక్కడ. ఆ పళ్ళని ఆ రాతిలో పెట్టుకొని ఆ రాయినే పల్లెంగా చేసుకొని అమ్మవారి స్వామివారు కలిసి భోంచేసేవారట 5 రోజులు. అది అమ్మవారి స్వామివారు కలిసి భోంచేసిన పవిత్రమైన రాతి పల్లెం అంటారు. ఆ రాతి పళ్ళాన్ని ఆ బస్తా మీద నించొని ఆ రామనామాన్ని ఆ రాతి పళ్ళాన్ని 2 చేతులతో తాకండి, చక్కగా కళ్ళకద్దుకోండి, బొట్టు పెట్టుకొని అమ్మవారి బొట్టు తీసుకొని స్వామివారి కండవ తాకిన తర్వాత అప్పుడు చీర గుర్తులు దర్శనం చేసుకొని వామన గుట్టలు దర్శనం చేసుకున్న తర్వాత కిందకెళ్ళి శేషతీర్థం, స్వామివారి పాదాలు, అమ్మవారు, శూర్పణఖనే రాక్షసి ముక్కు జరగవలసిన ప్రదేశం. ఇవి అలా నాటి త్రేతాయుగం నాటి పవిత్రమైన గుర్తులు. చక్కగా మనసారా సీతారాములు అని తలుచుకుంటూ ప్రతి గుర్తుని తాకి కళ్ళకద్దుకుంటూ వెళ్ళండి. జై శ్రీరామ్. ముందున్నవారు తర్వాత అయితే ఇక్కడ సీతాదేవి నారచీరల ఇక్కడ ప్రదేశం అన్నమాట. ఇది అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడికి వెళ్ళి లోపల దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. చేతుల దగ్గరగా పెట్టుకోండి. బ్రిడ్జి మీద ఉన్న వారందరూ కూడా, ఈ ప్రదేశానికి వచ్చిన వారందరూ 2 చేతుల దగ్గరగా పెట్టుకొని మనసారా సీతారాం